బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎమ్మెల్యే చేరికతో ఆ సంఖ్య 9కి చేరింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 38 స్థానాల్లో విజయం సాధించింది. తాజాగా 9 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 29కి చేరింది. కాగా మరికొంతమంది ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎమ్మెల్యే చేరికతో ఆ సంఖ్య 9కి చేరింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 38 స్థానాల్లో విజయం సాధించింది. తాజాగా 9 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 29కి చేరింది. కాగా మరికొంతమంది ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే శేరిలింగంపల్లి కాంగ్రెస్ బీఆర్ఎస్ శాసనసభ్యుడు అరికపూడి గాంధీ రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన సంఖ్య 9కి చేరింది. ఇటు శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం 74కు చేరిందని చెప్పవచ్చు. మరి రేపటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసల పర్వం కొనసాగుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించినటువంటి ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. రేపు కుకట్పల్లి శాసనసభ్యుడితో పాటు ఉప్పల్ శాసనసభ్యుడు కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చెప్పుకోవచ్చు. అలాగే మెదక్ సంబంధించి కూడా పటన్చెరు ఎమ్మెల్యే, అలాగే జైరాబాద్ శాసనసభ్యుడు, అలాగే దుబ్బాక శాసనసభ్యుడు ముగ్గురు కూడా ఈ వారం రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపైన కూడా పూర్తిగా ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ప్రకాష్ గౌడ్తో పాటు అలాగే ఈరోజు అరికపూడి గాంధీ వీరిద్దరు కూడా రంగారెడ్డి జిల్లాకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన
శాసనసభ్యులు. అలాగే రేపు మాధవరం కృష్ణారావు కుక్కట్పల్లి శాసనసభ నియోజకవర్గం, ఉప్పల్ బండారు రాజిరెడ్డి కూడా ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి, అలాగే ఇటు ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి కూడా ఈ 2-3 రోజులు కూడా కాంగ్రెస్ గూటికి చేరుకునే అవకాశం. మొత్తంగా చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ఏదైతే గతంలో 2019లో ఏదైతే బీఆర్ఎస్ చేసిందో, ఏదైతే సిఎల్పిని పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకుందో, అదేవిధంగా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసేందుకు పూర్తిగా కసరత్తు చేస్తున్నారు. అది సంబంధించి శాసనసభ బడ్జెట్ సమావేశంలోపే ఈ 23వ తేదీలోపే బీఆర్ఎస్ ఎల్పీని ఇటు సిఎల్పీలో విలీనం చేసేదిగా కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ మారిన నియోజకవర్గ ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం అధికార పార్టీలో ఉంటే తప్పకుండా అవి అందుతాయి అనే విధంగా కూడా పార్టీ మారినటువంటి శాసనసభ్యులు చెప్తున్నారు. అయితే ఇటు మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ ఎమ్మెల్యేలు అన్యాయంగా కూడా చేర్చుకున్నారు. గతంలో పార్టీ ఫిరాయించిన వారిని ఏ విధంగానైతే రేవంత్ రెడ్డి రాళ్లతో కొట్టి అన్నారో, ఇప్పుడు మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తారు. ఏదేమైనా రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆపరేషన్ మరో వారం 10 రోజుల్లో కూడా ముగుస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల సంబంధించి శాసన మండలి సభ్యులు ఒకే విధంగా 6 చేరారు. ఆ విధంగానే 6 మంది ఎమ్మెల్యేలను ఒకేసారి చేర్చుకోవాలని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈ 2-3 రోజుల్లో కూడా దాదాపుగా చూసుకుంటే 10 మందిని కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇటు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి కూడా సీఎం ప్లాన్ చేస్తున్నారు. తన నివాసంలోనే కూడా అందరికీ కండువా కప్పి వారిని పార్టీలో కావాలనిస్తున్నారు. ఈ రోజు చేరినటువంటి బీఆర్ఎస్ శాసనసభ్యుడు అరకపూడి గాంధీ వెంట జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా 4 జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా పార్టీలో చేరడం జరిగింది. పూర్తిగా బీఆర్ఎస్ను తుడిచిపెట్టేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి వర్క్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా 1 మెజార్టీ చూపెట్టుకోవాలి, బీఆర్ఎస్ ఎల్పీని పూర్తిగా ఇందులో విలీనం చేసుకోవాలి, కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని మాత్రమే అందులో అక్కడ ఉంచాలి అనే విధంగా ఉంచుతున్నారు. ఎందుకంటే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, కల్వకుంట్ల సంజయ్ కావచ్చు, ఎందుకంటే సంబంధించి కూడా డాక్టర్ సంజయ్ కావచ్చు, ఎందుకంటే వాళ్ళు సీఎం కేసీఆర్కు గత ప్రభుత్వంలో అతి సన్నిహితంగా ఉన్నటువంటి సభ్యులు. వారిని కూడా ఇటు పార్టీలో చేర్చ కూడా రాజకీయ లబ్ధి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసిన రేపు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కూడా రేపు ఇటు సీఎం సమక్షంలో కూడా ఇటు కాంగ్రెస్ లో చేరుతున్నారని మనకు సమాచారం. ఆ నేపథ్యంలో కూడా పూర్తిగా మండలిలో కూడా ఆధిపత్యం చేసుకోవాలని చెప్పేసి కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకు సంబంధించి కూడా ఢిల్లీ నేతల నుంచి కూడా ఏఐసీసీ నుంచి పర్మిషన్ వచ్చి అందుకని కూడా ఈ వారం రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే దాదాపు 10 నుండి 12 మంది శాసనసభ్యులకు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉందని చెప్పవచ్చు. సందీప్, మరి ప్రస్తుతం ఉన్న 29 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య కూడా రాను రాను తగ్గిపోతుంది అన్న వార్త అయితే వినిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీ మూత పడిపోతుంది అని భావించవచ్చా? ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ 38 శాసనసభ్యుల బలం ఉన్నటువంటి బీఆర్ఎస్కు ఇప్పటి వరకు 9 మంది శాసనసభ్యులు జారిపోయారని చెప్పవచ్చు. అయితే మిగిలిన 29 సంబంధించి మాత్రమే బీఆర్ఎస్ ఎల్పీ ఇప్పటి వరకు కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఫామ్ హౌస్ పిలుచుకొని కూడా మాట్లాడడం జరిగింది. కానీ వారు అక్కడికి వెళ్ళి మాట ఇస్తున్నారు తప్ప మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎందుకంటే ఇటు అధినేత కేసీఆర్తో సమావేశానంతరం కూడా దాదాపుగా చూసినట్లయితే 6 ఎమ్మెల్సీలతో పాటు 3 శాసనసభ్యులు కూడా పార్టీ మారడం జరిగింది. ఆ నేపథ్యంలో అధినేత కేసీఆర్ మాటను తూచా తప్పకుండా పాటించే నేతలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు చెప్పు. ఎందుకంటే పూర్తిగా బీఆర్ఎస్ పై వాళ్ళు నమ్మకం పోగొట్టుకున్నారు. ఎందుకంటే తప్పకుండా అభివృద్ధి, ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు ఏదైతే వేరే పార్టీలో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వారే, అంటే అధికారం ఎక్కడుంటే వాడు అక్కడ వైపు వచ్చే ఎమ్మెల్యేలు ఈసారి కూడా గెలిచిన నేపథ్యంలో కూడా వీరు కూడా ఇప్పుడు ఇటు సిఎల్పీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పుకోవచ్చు. అందుకే కూడా ఇప్పటికే వారికి అధినేత కేసీఆర్ వారికి ఫోన్ చేస్తున్నా కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ చేరిన ఎమ్మెల్యేలు కొంతమంది బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు, కొంతమంది మాత్రం తమకు అభివృద్ధి కావాలి అందుకు అధికార పార్టీలో చేరుతున్నామని కూడా చెప్పడం జరుగుతుంది.